జర్మనీలో ఎన్నికలు జరిగాయి. జర్మనీ ఎన్నికలు ఎందుకు ప్రాధాన్యత అంటే జర్మనీకి ఉన్న ప్రత్యేకత. ఇది యూరప్లో అత్యంత శక్తివంతమైన దేశం. ఇవాళ ట్రంప్ దాడితో సొంత అస్తిత్వం కొరకు పోరాడుతున్న యూరప్లో ఒక కీలకమైన దేశం. యూరప్లో అతిపెద్ద ఎకానమీ, వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కూడా. అందువల్ల జర్మనీ పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టేచర్ రీత్యా చాలా కీలకం. సో జర్మనీలో ఈ జరిగిన ఎన్నికల్లో వచ్చిన ట్రెండ్, మొట్టమొదటి ట్రెండ్ ఏంటంటే ఫార్ రైట్, అంటే అతివాద పార్టీలు. ఫార్ రైట్లో చాలామంది ఎక్స్ట్రీమిస్టులు కూడా ఉంటారు. నాజీ మద్దతుదారులు, నియో నాజీస్ అంటారు, అంటే హిట్లర్ను సమర్థించేవారు, అతి జాతీయవాదాన్ని ప్రదర్శించేవారు. ఇలాంటి వాళ్ళని ఫార్ రైట్ అంటారు. ఫార్ రైట్ ప్రపంచవ్యాప్తంగా బలపడుతుంది. అంటే రైట్ వింగ్ పాలిటిక్స్లోనే ఇంకా ఎక్స్ట్రీమ్ రైట్, ఎలాగైతే లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, నక్సలైట్లు, మావోయిస్టులు అని మన దగ్గర అంటుంటారు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో ఫార్ రైట్ ఈజ్ కాల్డ్ ద రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు. సో మీకు ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వాన్ని ఈ ఫార్ రైట్ నడిపిస్తుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఫార్ రైట్ వైపుగా వెళ్తున్న ఒక నాయకుడిగా రిపబ్లికన్ పార్టీలో చెప్పవచ్చు. జర్మనీలో ఈ ఫార్ రైట్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ బలపడుతోంది. మ్యాక్రాన్కు ఒక పెద్ద ఛాలెంజ్గా ఫార్ రైట్ ఎమర్జ్ అవుతోంది. అంటే వరల్డ్ వైడ్గా రైట్ వింగ్ పాలిటిక్స్కు పెరుగుతున్న ఆదరణ, విత్ సమ్ ఎక్సెప్షన్స్. మన పొరుగునున్న శ్రీలంక ఒక ఎక్సెప్షన్, అక్కడ లెఫ్ట్ లీనింగ్ అనుర్ కుమార్ డిస్నాయక్ గెలిచాడు. కొలంబియా, మెక్సికో కూడా ఐ థింక్. ఇలా కొన్ని దేశాలు మినహాయిస్తే వరల్డ్ పాలిటిక్స్లోనే క్లియర్గా రైట్ వింగ్ షిఫ్ట్ కనబడుతోంది. అది మరింత రైట్ వైపుగా వెళ్తుంది. జర్మనీలో కూడా ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే పార్టీ ఇవాళ 20.8% ఓటు తెచ్చుకుంది. అఫ్కోర్స్ అధికారంలోకి రాదు, ఎందుకంటే ఆ పార్టీతో కలవగలిగేవారు ఎవరు లేరు. అందువల్ల ఆ పార్టీని వ్యతిరేకించేవారు కలుస్తున్నారు. సో కానీ మెయిన్ స్ట్రీమ్ అవుతుంది ఈ పార్టీ. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో లాస్ట్ ఎలక్షన్ 2021లో 10.4% ఈ పార్టీకి ఓటు వస్తే ఈ ఎన్నికల్లో డబుల్ అయింది ఓటింగ్. ఇంత భారీగా 4 ఏళ్లలో ఓటింగ్ పెరగడం మామూలు విషయం కాదు. 20.85% ఓటింగ్ వచ్చి ఇప్పుడు ఒక మేజర్ ప్రజెన్స్గా జర్మన్ పార్లమెంట్లో ఉండబోతుంది. సో ఈ ఫార్ రైట్ పార్టీ లక్ష్యం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పాలసీస్, ఎమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకుంటారు. అఫ్కోర్స్ ఫార్ రైట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగాక ఇతర పార్టీలకు కూడా ఇమ్మిగ్రెంట్ల పట్ల కఠినంగానే ఉంటాం అని చూపడం మొదలైంది. అందువల్ల మన దేశంలో బీజేపీ బలపడ్డాక బీజేపీ తరహా విధానాలని ఇతర పార్టీలు ఏ రకంగా ఎంతో కొంత అమలు చేస్తున్నారో అక్కడ కూడా అదే పరిస్థితి. సో అందువల్ల జర్మనీలో అందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు జర్మనీ అంటే సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇది ఈస్ట్ జర్మనీ, అలాగే వెస్ట్ జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా ఉండేది. సో సోవియట్ యూనియన్ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈస్ట్ జర్మనీ ఉండేది. క్యాపిటలిస్ట్ కంట్రీగా వెస్ట్ జర్మనీ ఉండేది, నార్త్ కొరియా, సౌత్ కొరియాలలాగా. సో ఆ తర్వాత సోవియట్ పతనం తర్వాత, సోషలిజం దెబ్బతిన్న తర్వాత జర్మన్ యూనిఫికేషన్ అయింది. ప్రపంచంలో దేశాలు విడిపోతుంటాయి, ఒక్క జర్మనీలోనే కలిశాయి. బెర్లిన్ గోడ పగలగొట్టారు, వెస్ట్ అండ్ ఈస్ట్ జర్మనీ కలిసిపోయాయి. ఇప్పుడు యూనిఫైడ్ జర్మనీలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ఈస్ట్ జర్మనీలో ఇవాళ ఫార్ రైట్ బలపడింది.
ఇది చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది కనబడుతుంటుంది. మీకు మన తెలంగాణలో కూడా నార్థన్ తెలంగాణ చూడండి, ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమాలకు ఒక పెద్ద పవర్ఫుల్ సెంటర్ నార్థన్ తెలంగాణ. అలాంటి నార్థన్ తెలంగాణ ఇవాళ హయ్యెస్ట్గా బీజేపీకి ఎమ్మెల్యేలను సమకూర్చింది. 4 నార్థన్ తెలంగాణ ఎంపీస్ బీజేపీయే. అంటే పొలిటికల్ స్పెక్ట్రంలో ఎలా షిఫ్ట్ వస్తుందన్న దానికి తెలంగాణ నుంచి జర్మనీ వరకు మనకి ట్రెండ్ కనబడుతుంది. అంటే లెఫ్ట్ డామినేటెడ్ కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఈస్టర్న్ జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనేది బలమైన పార్టీగా ఎమర్జైంది. ఇక్కడ దాదాపు 1/3 అంటే ఓవరాల్గా మొత్తం జర్మనీలో 20.85 నియర్లీ 21% ఓటింగ్ వస్తే ఈస్టర్న్ జర్మనీలో దాదాపు ప్రతి 3 ఒకరు ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ ఈ ఫార్ రైట్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ పార్టీ ట్రంప్ సపోర్టర్. ట్రంప్ ప్రత్యేకంగా కాకపోయినా ఇలాన్ మస్క్ బహిరంగంగానే ఈ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ పార్టీకి గట్టిగా సపోర్ట్ చేశారు. సో అందువల్ల ఇది మొదటి ట్రెండ్గా మనకు కనబడుతుంది. ఎమర్జెన్స్ ఆఫ్ ఫార్ రైట్, నియోనాజీ, హిట్లర్ అనుకూల రాజకీయ శక్తులు జర్మనీలో బలపడడం అనేది ప్రపంచ రాజకీయాలపైన, జియో పాలిటిక్స్ పైన, జియో ఎకనామిక్స్ అంటే గ్లోబల్ ఎకానమీ పైన బలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే పార్టీ ఎమర్జ్ కావడం. ఇప్పుడు బ్రిటన్లో కూడా ఇలాంటి ఒక ఫార్ రైట్ ఫ్రీడమ్ యూకే ఫ్రీడమ్ పార్టీ అని ఉంది. దీనికి ఇలాన్ మస్క్ అక్కడ మద్దతు ఇస్తున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఎరాలో ఈ ట్రెండ్ కనబడుతుంది. అథారిటేరియన్ లీడర్స్, ఫార్ రైట్ లీడర్స్ ఎమర్జెన్స్ మనకు ప్రపంచవ్యాప్తంగా కనబడుతోంది. ఆ ట్రెండ్ మీకు జర్మనీలో కూడా ఉంది. అందువల్ల ఇది మొదటిది మనకు డైమెన్షన్. రెండవది జర్మన్ ఎకానమీ రిసెషన్లో ఉంది. గత జర్మనీ ఇంతమంది చెప్పాను, యూరోప్లో అతిపెద్ద ఎకానమీ, వరల్డ్లోని నెంబర్ 3 ఎకానమీ. జర్మనీ ఇవాళ ఒకప్పుడు యూరోప్లో సెలబ్రేటెడ్ మోడల్. అలాంటి జర్మనీ తీవ్రమైన ఆర్థిక తిరోగమనాన్ని, రిసెషనరీ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ రిసెషన్ నుంచి బయటపడాలి జర్మనీ. దానికి ఒక పవర్ఫుల్ యునైటెడ్ లీడర్షిప్ కావాలి. కానీ ఒక ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఇచ్చింది జర్మన్ ఓటర్. 2 రకాల ఫ్రాక్చర్డ్, జియోగ్రఫికల్లీ ఫ్రాక్చర్డ్. ఇంతకుముందు చెప్పినట్లు మా అధికారంలోకి రాబోతున్న క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కన్జర్వేటివ్ పార్టీకి మీకు వెస్ట్ జర్మనీలో ఓట్లు పడితే ఈస్ట్ జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ పార్టీకి పడ్డది. క్లియర్గా జాగ్రఫికల్ డివైడ్ కనబడుతుంది. జర్మనీ డిడ్ నాట్ ఓట్ యునైటెడ్లీ. మనకి ఇండియాలో కూడా కనబడుతుంది చూడండి. నార్త్ ఇండియా బీజేపీకి ఓటేస్తే సౌత్ ఇండియా ఇప్పటికీ కూడా బీజేపీకి పెనట్రేట్ కాలేకపోతుంది. విత్ ఎక్సెప్షన్స్ ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణలో కొన్ని విజయాలు ఇటీవల సాధించినా కూడా. సో అందువల్ల ఆ డివైడ్ మీకు జర్మన్ ఎలక్షన్స్లో కనబడుతుంది. వెస్ట్ జర్మనీ ఓటెడ్ ఇన్ వన్ డైరెక్షన్, ఈస్ట్ జర్మనీ ఓటెడ్ ఇన్ అనదర్ డైరెక్షన్. తర్వాత జర్మనీకి కోalition పాలిటిక్స్ ఏం కొత్త కాదు. ఇప్పుడే కాదు, ఈవెన్ 2021 ఎలక్షన్లో కూడా కోalition పార్టీసే అధికారంలోకి వచ్చాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వంలో ఉన్న కోalition అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ డెమోక్రాట్లు ఓడిపోయినా ఈ ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ వల్ల తిరిగి వాళ్ళు తమ ప్రధాన ప్రత్యర్థి అయిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్తోనే కలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫార్ రైట్ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ ఎమర్జ్ అయ్యే వరకు, నెంబర్ 2 పొజిషన్కి వచ్చే వరకు ఎప్పుడు కూడా 1 and 3 కలుస్తాయి, 1 and 2 కలవాయి. అందువల్ల నెంబర్ 1 పొజిషన్లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఉంది. ఈ పార్టీకి 28.5% ఓటింగ్ వచ్చింది. సెకండ్ ప్లేస్లో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ విత్ 20.85% ఓట్. థర్డ్ ప్లేస్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ విత్ 16.4% ఓట్ వచ్చింది. అందువల్ల అనివార్యంగా ప్రభుత్వం ఏర్పడాలంటే నెంబర్ 1 and నెంబర్ 3 కలవాలి. అంటే ఇప్పటిదాకా అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, కొత్తగా ఎమర్జ్ అయిన ఫార్ రైట్ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీకి వ్యతిరేకంగా కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళిద్దరు కలిస్తేనే ఆ 600 అబోవ్ సీట్లున్న జర్మన్ పార్లమెంట్లో 328 సీట్లు వస్తాయి. సో అందువల్ల మరో కోalition ఎరా జర్మనీ చూడబోతోంది. అయితే ఇది వెరీ స్టేబుల్ కోalitionగా ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే 1 and 3 అన్నా కూడా 28.5%, 16.4 అంటే 45% ఓటు ఉంటుంది. మీకు సోషల్ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ ఎంత బలపడ్డా దాని ఓటింగ్ 28%. అందువల్ల ఇది కోయలేషన్ తప్పదు, బట్ ఇట్ విల్ బి అ స్ట్రాంగర్ కోయలేషన్ న్యూమరికల్లీ అండ్ పొలిటికల్లీ ఆల్సో. ఎందుకంటే ఈ ఫార్ రైట్ సర్జ్ని ఎదుర్కోవాలి అంటే 4 ఏళ్లలో డబుల్ అయింది ఓటింగ్. నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంది ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ. అందువల్ల ఒక స్ట్రాంగ్ కోయలేషన్ అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లెఫ్ట్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫార్ రైట్ ఓటు డబుల్ అయింది, లెఫ్ట్ వింగ్ పార్టీ ఓటు కూడా డబుల్ అయింది, పెరిగింది, దాదాపు డబుల్ అయింది. కానీ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువ. లెఫ్ట్ వింగ్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే 4% ఓటింగ్ పెరిగింది, 8.8% ఉంది. జర్మన్ ఎలక్టోరల్ సిస్టమ్ ప్రకారం మినిమం 5% ఓటు వస్తే తప్ప పార్లమెంట్లో రిప్రజెంటేషన్ రాదు. ఆ థ్రెషోల్డ్ దాటి 8.8% తెచ్చుకున్నారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే లెఫ్ట్ వింగ్ పార్టీ అంటే ఏమనుకుంటాం మనం, ఈస్ట్ జర్మనీ గతంలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న ఈస్ట్ జర్మనీలో తెచ్చుకుంటాం అనుకుంటాం, కానీ అక్కడ తెచ్చుకోలే, వెస్ట్ జర్మనీలో తెచ్చుకున్నారు. ఈస్ట్ జర్మనీలో లెఫ్ట్ ఓటు చాలా మార్జినల్గానే పెరిగింది, కానీ వెస్ట్ జర్మనీలో పెరిగింది. ముఖ్యంగా ఫార్ రైట్కైనా లెఫ్ట్కైనా యంగర్ ఓటర్లలో బలం పెరిగింది. కానీ లెఫ్ట్కు ట్రెడిషనల్గా ఉండే వర్కింగ్ క్లాస్ మాత్రం లెఫ్ట్కు ఓటేలే. అర్బన్ యూత్ ఓటు వేయడం వల్ల లెఫ్ట్ ఓటు పెరిగింది. అంటే లెఫ్ట్ పాలిటిక్స్లో కూడా ఈ ట్రెండ్ మనకు కనబడుతుంది. వర్కింగ్ క్లాస్ మాత్రమే లెఫ్ట్కి ఓటు వేయడం లేదు, వర్కింగ్ క్లాస్ దాటి ఇతర సెక్షన్లోకి వెళ్ళగలిగితేనే లెఫ్ట్ సర్జ్ అవుతుంది. అందువల్ల సాధారణంగా లెఫ్ట్ అంటే ట్రేడ్ యూనియన్లు, వర్కింగ్ క్లాస్ అంటారు. కానీ జర్మనీ ఎన్నికల్లో వర్కింగ్ క్లాస్ లెఫ్ట్కి ఓటేయలే, వర్కింగ్ క్లాస్ కన్జర్వేటివ్స్కి ఓటేశారు, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్కు. ఇప్పుడు మన దేశంలో కూడా వర్కింగ్ క్లాస్ కమ్యూనిస్టులకు ఓటేయడం లేదు. ప్రమాణం కార్మిక వర్గం కొరకు పనిచేస్తూ ట్రేడ్ యూనియన్లతో పోరాటాలు జరిపే కమ్యూనిస్ట్ పార్టీకి వితిన్ ద ఆఫీసు ఫ్యాక్టరీలోమో ఎర్ర జెండా వెనకాలంటున్నారు, ఇంటికి వచ్చాక మాత్రం బీజేపీకి ఓటేస్తున్నారు. జర్మనీలో కూడా మీకు అదే కనబడింది. వర్కింగ్ క్లాస్ ఓటేయలే లెఫ్ట్కు, యంగ్ అర్బన్ యూత్ ఓటేశారు. సో అందువల్ల జర్మన్ పాలిటిక్స్లో వచ్చిన ఈ షిఫ్ట్లు చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి రాబోతున్న అతను క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ లీడరు నాటో ఇస్ డెడ్ అంటున్నాడు. యూరోపియన్ సెక్యూరిటీ ప్రత్యేకంగా పెట్టుకోవాలి, నాటో పని అయిపోయిందిగా అంటున్నాడు. అంటే ట్రంప్ మస్క్లేమో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ వైపు ఉంటే అధికారంలోకి వస్తున్న కొత్త నాయకత్వం మాత్రం అసలు యూరప్ బలపడాలి సెక్యూరిటీగా, ఇక నాటో పని అయిపోయింది, నాటో ఇస్ డెడ్ అంటున్నాడు. సో అందువల్ల యూరప్లో ఒక బలమైన దేశంలో వచ్చినటువంటి ఓటింగ్ సరళ ఇది. అంటే కారణం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోంది? ఒక్క జర్మనీలో కాదు, మీరు చూడండి యూకేలో అంతకుముందు కన్జర్వేటివ్ల అధికారంలో ఉండే వాళ్ళు ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫ్రాన్స్లో మాక్రాన్ అధికారంలో ఉన్నాడు, ఆయన పార్టీ ఓడిపోయింది ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో. ఎవ్రీ కంట్రీలో ఏం జరుగుతుంది, అమెరికాలో చూడండి మీరు, డెమోక్రాట్లు ఓడిపోయి రిపబ్లికన్ అధికారంలోకి వచ్చారు. ఈ ట్రెండ్ ఎందుకు కలుగుతుంది అంటే క్లియర్గా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ను ప్రజల్లో సరిగా ఛానలైజ్ కానప్పుడు ఆ ఎకనామిక్ డిస్కంటెంట్, అన్ఎంప్లాయ్మెంటు, ఇమ్మిగ్రేషను, ఇలాంటి ఇష్యూస్ పైన ప్రజలు ఎమోషనల్గా రియాక్ట్ అయి ఉన్న ప్రభుత్వాన్ని ఓడిస్తున్నటువంటి ట్రెండ్ కనబడుతోంది. సో జర్మనీ ఎన్నికల్లో వస్తున్న ఈ షిఫ్ట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా క్యావోటిక్గా కూడా ఉంది.